హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా పవిత్రన్ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వంకాయ రొయ్యల కూర. రొయ్యలు అనగానే మనకి నోరు ఊరుతుంది కదండి. ఆ రొయ్యల కాంబినేషన్లో వంకాయతో ఈ రెసిపీని ఈరోజు తయారు చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా 2 ఆనియన్స్, 2 టమోటాస్, ఒక 4 గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి చెక్క మొగ్గ పేస్ట్, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవి ఒక 1/2 కిలో వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ని యాడ్ చేసుకొని, తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ముందుగా ఆనియన్స్ను యాడ్ చేసేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే అందులో కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకుందాము. మనకి ఆనియన్స్ త్వరగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి చెక్క మొగ్గ పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఈ టమోటాస్ బాగా కుక్ అయ్యే విధంగా, మెత్తగా అయ్యే విధంగా కొంచెం సేపు మగ్గించుకోవాలి, ఉడికించుకోవాలి. ఈ టమోటాలు ఉడకటానికి కొంచెం లిడ్తో క్లోజ్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. ఈ విధంగా టమోటా పీసెస్ బాగా కుక్ చేసుకోవాలి, మెత్తగా అయ్యేంత వరకు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మెత్తగా అయిపోయినాయి. ఇవి వచ్చేసి రొయ్యలు. ఈ రొయ్యలను శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసి వాటర్లో బాయిల్ చేసుకోవాలి. కొంచెం మరీ మెత్తగా ఉడకకుండా కొంచెం ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా ఎంతవరకు ఉడికిందో ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని, ఈ టమోటా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి రొయ్యలను యాడ్ చేసేసుకోవాలి. రొయ్యల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. టూ మినిట్స్ కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు పసుపుని యాడ్ చేసుకోండి. అవసరం అనిపిస్తే రొయ్యల్లో కూడా మనం పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నాము. తగినంత కారంను, మీ స్పైసీనెస్ని బట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే కారం యాడ్ చేసుకున్నాను. కొంచెం ముక్కలు ఉడకటం కోసం కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను, గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం. మీకు అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకొని ఉడికించుకోవాలి.
అలాగే ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఫైనల్గా చూస్తున్నారు కదండి, మనకి గ్రేవీ ఎంతైతే అవసరం అనిపిస్తుందో, వంకాయ ఎలాగే ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకైతే రొయ్యలు వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇక్కడ వంకాయలు కూడా బాగా ఉడికాయి. నోరూరించే వేడి వేడి వంకాయ కాంబినేషన్లో ఈ రొయ్యల కర్రీని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలను ఎలా వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వంకాయ కాంబినేషన్లో సూపర్ టేస్ట్ అయితే వస్తుంది. మరి మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.